ఫ్రెండ్స్, ఇరాన్ ఎప్పుడూ మార్పులకు లోనయ్యే ఒక వింత దేశంగానే ఉంది. అవి సాంస్కృతిక మార్పులైనా, వ్యాపార మార్పులైనా లేదా అధికార మార్పులైనా సరే, ఈ దేశం ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. మరియు గత కొన్ని రోజులుగా అయితే ప్రతిచోటా ఇరాన్ వార్తలే వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఇరాన్ మరియు అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయినప్పటికీ ఆ దేశ ప్రజలు యుద్ధాన్ని విరమించట్లేదు. ఇరాన్ ప్రపంచంలోనే ఏకైక షియా ముస్లిం దేశం. ఇక్కడి మొత్తం జనాభాలో 90 నుండి 93% మంది షియా ముస్లింలే ఉంటారు. కానీ 50 ఏళ్ల క్రితం ఇరాన్ పూర్తిగా భిన్నంగా ఉండేది. ఇక్కడ పాశ్చాత్య దేశాల సంస్కృతి ప్రభావం ఎక్కువగా ఉండేది. కానీ 1979 విప్లవం మొత్తం ఇరాన్నే మార్చివేసింది. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. అమెరికా వద్ద అత్యంత ఆధునిక ఆయుధాలున్నాయి. అందులో ఫైటర్ జెట్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. మరోవైపు ఇరాన్ తన మిసైల్ టెక్నాలజీకి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అమెరికా కొన్ని రోజుల క్రితమే వెనిజులా దేశ అధ్యక్షుడు మరియు ఆయన భార్యను వారి దేశంలోనే చొరబడి అరెస్ట్ చేసింది. ఇప్పుడు అదేవిధంగా అమెరికా ఇరాన్లో కూడా పెద్ద సాహసం చేసింది. అంతేకాకుండా ఆ దేశ నాయకుడైన ఖమేనీ మరణానికి కూడా కారణమయ్యాడు. ఫ్రెండ్స్, ఇరాన్ను సులభంగా ఓడించడం చాలా కష్టమని అనేక నిపుణులు చెబుతారు. దీనికి ముఖ్యమైన కారణం దాని భౌగోళిక స్థితి. ఈ దేశంలో విస్తారంగా ఉన్న ఎత్తైన పర్వతాలు సహజ రక్షణ గోడల్లా పనిచేస్తాయి. అందువల్ల బయటి దేశాలకు ఇక్కడ సైనిక చర్యలు చేపట్టడం అంత సులభం కాదు. అదే సమయంలో ఇరాన్ సైనిక శక్తి కూడా బలంగా ఉంది. ముఖ్యంగా దీని క్షిపణి వ్యవస్థలు వేల కిలోమీటర్ల దూరం వరకు దాడి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ పరిస్థితుల వల్లే అలీ ఖామేనీ మరియు డొనాల్డ్ ట్రంప్ వంటి నాయకులు ఒకరిపై ఒకరు గట్టి వైఖరి చూపినా ఎవరూ సులభంగా వెనక్కి తగ్గడానికి సిద్ధంగా ఉండరు. ఇక ఇరాన్ చరిత్ర కూడా చాలా గొప్పది మరియు ఆసక్తికరమైనది. ఈ దేశ చరిత్రలో ప్రతి కాలంలో ఒక ప్రత్యేకమైన కథ దాగి ఉంది. సో ఈ వీడియోలో మనం ఇరాన్ను మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. అక్కడి ప్రజల జీవన శైలి ఎలా ఉంటుందో చూద్దాం. అక్కడి ప్రధాన నగరాలు, సంస్కృతి, ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకుందాం. అదేవిధంగా సుమారు 50 ఏళ్ల క్రితం ఉన్న ఇరాన్ మరియు నేటి ఇరాన్ మధ్య ఉన్న పెద్ద మార్పులేమిటో కూడా తెలుసుకుందాం. అలాగే పాశ్చాత్య ప్రభావం నుంచి ఇరాన్ను దూరం చేసి పూర్తిగా ఒక ఇస్లామిక్ దేశంగా మార్చిన ఇరానియన్ విప్లవం 1979 గురించి కూడా మాట్లాడుకుందాం. చరిత్ర మళ్లీ తనను తాను పునరావృతం చేసుకుంటుందా అనే ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. అయితే ముందుగా ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఇదే ఇరాన్. మనం ఈ అందమైన దేశం యొక్క వైశాల్యం గురించి మాట్లాడుకుంటే ఇది చాలా పెద్ద దేశం. ఇది 16 లక్షల చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. మరియు వైశాల్యం ప్రకారం ఇది ప్రపంచంలోనే 17వ అతిపెద్ద దేశం. ఇరాన్ జనాభా దాని వైశాల్యం ప్రకారంగానే తక్కువగా ఉంటుంది. ఇక్కడ 9,15,00,000 మంది నివసిస్తున్నారు. ఇందులో పురుషుల కంటే మహిళలే ఎక్కువ. ఇక్కడ సగటున 1000 మంది మహిళలకు 980 మంది పురుషులు ఉన్నారు. అయితే గత కొన్నేళ్లుగా ఇరాన్లో లింగ నిష్పత్తి తగ్గుతూ వస్తోంది. అంటే ఇక్కడి ప్రజలు తక్కువ మంది పిల్లలకు జన్మనిస్తున్నారు. దీనివల్ల వారు త్వరగానే జనాభా సంక్షోభాన్ని గుర్తించి దానిపై నివారణ చర్యలు చేపట్టడం ప్రారంభించారని తెలుస్తోంది. ఇరాన్ను యువకుల దేశమని అంటే తప్పు కాదు. ఎందుకంటే ఇక్కడి 90% కంటే ఎక్కువ జనాభా 30 ఏళ్లలోపు వారే ఉంటారు. ఇక్కడి ప్రజలు పర్షియన్ భాష మాట్లాడతారు. ఇదే ఇరాన్ అధికారిక భాష. మొత్తం ఇరాన్ 31 వేర్వేరు రాష్ట్రాల కలయికతో ఏర్పడింది. ఇందులో ప్రతి రాష్ట్రం యొక్క సంస్కృతి మరియు ఆహారంలో కొద్దిగా మార్పు ఉంటుంది. రాజధాని టెహ్రాన్ కాకుండా ఇస్ఫహాన్, ఫార్స్ మరియు ఖురాసాన్ కూడా ఇక్కడి ప్రధాన నగరాలుగా పేరు పొందాయి. అయితే ఇరాన్లో చాలా పండుగలున్నాయి. కానీ నూతన సంవత్సరం జరుపుకునే సాంప్రదాయం మాత్రం ఇరాన్ నుండే మొదలైంది. ఇక్కడ 3000 ఏళ్ల క్రితం నుండే నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటారు. దీనిని ఇక్కడి ప్రజలు నవరోజ్ అని అంటారు. దీనిని మార్చ్ 21న ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున ఇరాన్ యొక్క అనేక నగరాలు రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించబడి కనిపిస్తాయి. అక్కడక్కడ మేళాలు జరుగుతాయి. అన్నిటికంటే ముందు ఆ రోజున ప్రజలు తమ ఇళ్లల్లో ఒక భోజనపు బల్లను ఏర్పాటు చేస్తారు.
అందులో 7 రకాల వంటకాలు ఉంటాయి మరియు ఈ 7 వంటకాలు సా అనే అక్షరంతో మొదలయ్యే వస్తువులతో తయారు చేయబడతాయి. ఫ్రెండ్స్, ఇరాన్ చరిత్ర చాలా పురాతనమైనది మరియు ఆసక్తికరమైనది. రండి దీని చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి నుండి ఇప్పటి వరకు ఇక్కడ ఏమేమి జరిగాయి. ఫ్రెండ్స్, ఇరాన్ను సుమారు 2,500 ఏళ్లపాటు పర్షియా పేరుతో ప్రపంచమంతా గుర్తించేది. చరిత్ర పుటలల్లో అక్కడి ప్రజలు జార్ధష్ట్ అనే చాలా పురాతనమైన మతాన్ని అనుసరించేవారు. ఇందులో అగ్నికి ఉన్నత స్థానం ఇవ్వబడుతుంది. కాని తరువాత ఇక్కడ ఇస్లామిక్ విప్లవం దీనిని ఒక ముస్లిం దేశంగా మార్చింది. 1935లో పర్షియా పేరును అధికారికంగా ఇరాన్గా మార్చారు. స్నేహితులారా, ఇరాన్లో చాలామంది రాజాదిరాజులు ఉండేవారు, కాని అందరికంటే శక్తివంతమైన రాజు సైరస్ ది గ్రేట్. ఆయన మీడియన్ సామ్రాజ్యాన్ని పూర్తిగా జయించి ఒక భారీ సామ్రాజ్యాన్ని నిర్మించారు. అందులో అనేక యూరోపియన్ దేశాలు కూడా ఉండేవి. సైరస్ బాబిలోనియాను జయించినప్పుడు ఆయన అక్కడి ఉన్న యూద బానిసలను జెరూసలేం వెళ్లడానికి కూడా అనుమతి ఇచ్చారు. దీని తర్వాతే యూదులు తమ సెకండ్ టెంపుల్ నిర్మించుకున్నారు. మరియు ఇదే కారణంతో నేడు కూడా ఇజ్రాయెల్ మరియు మిగిలిన యూద ప్రజలు సైరస్ ది గ్రేట్ను గొప్పగా భావిస్తారు. కాని కొంతకాలం తర్వాత సైరస్ కాలం ముగిసింది మరియు ఒక కొత్త రాజు బాధ్యతలు చేపట్టారు. ఆయన పేరు డారియస్. డారియస్ ఆ సమయంలో పర్షియాను ఎంతగా విస్తరించాడంటే ప్రపంచంలోని సుమారు 44% భూభాగంపై కేవలం పర్షియా పాలనే ఉండేది. అయితే ఈరోజు ఇరాన్గా పిలువబడే ప్రాంతం ఒకప్పుడు పర్షియాగా ప్రసిద్ధి చెందింది. 7వ శతాబ్దం కంటే ముందు వరకు అక్కడ అనేక గొప్ప రాజులు పాలించారు. వివిధ సామ్రాజ్యాలు ఏర్పడి ఎన్నో మతాలు మరియు సంస్కృతులు అభివృద్ధి చెందాయి. వాటిలో ముఖ్యమైనది జరకష్ట్ర మతం. ఈ మతాన్ని అనుసరించిన వారిని పార్సీలు అని పిలిచేవారు. కాని 7వ శతాబ్దంలో పరిస్థితులు మారాయి. అరేబియా ప్రాంతం నుంచి ఇస్లాం మతం వేగంగా ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు విస్తరించడం ప్రారంభించింది. ఈ సమయంలో ఇస్లామిక్ సామ్రాజ్యం ఇరాన్పై కూడా దృష్టి పెట్టింది. 637 ఏడీలో ఉమర్ ఇబ్న్ అల్ ఖతాబ్ కాలంలో పర్షియాలోని ససానీ సామ్రాజ్యం మరియు ఇస్లామిక్ సేనల మధ్య ఒక కీలక యుద్ధం జరిగింది. ఇది ఖాదిసియా యుద్ధంగా చరిత్రలో ప్రసిద్ధి చెందింది. ఈ యుద్ధం పర్షియాలోని ససానీ సామ్రాజ్యం మరియు ఇస్లామిక్ సేనల మధ్య జరిగింది. చివరికి ఈ యుద్ధంలో ఇస్లామిక్ సేనలు విజయం సాధించాయి. ఈ విజయంతో పర్షియాలో ఇస్లామిక్ ప్రభావం ప్రారంభమైంది. తదుపరి కొన్ని శతాబ్దాల పాటు అక్కడ ఇస్లామిక్ పాలన కొనసాగింది మరియు సమాజంలో నొత్త మతపరమైన మరియు సాంస్కృతిక మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే క్రమంగా కాలం గడుస్తూ 11వ శతాబ్దానికి వచ్చేసరికి మరో శక్తివంతమైన శక్తి ఎదిగింది. అదే తుర్కుల సామ్రాజ్యం. ఈ సమయంలో తుర్కీ వంశానికి చెందిన సెల్జుక్ సామ్రాజ్యం వేగంగా శక్తివంతమై పర్షియా ప్రాంతంపై ప్రభావం పెంచుకుంది. చివరికి వారు పర్షియాపై దాడి చేసి అక్కడ తమ పాలనను స్థాపించారు. ఈ కాలంలో పర్షియాలో సంస్కృతి మరియు భాష మళ్లీ బలంగా ఎదిగాయి. ముఖ్యంగా ఫార్సీ భాషకు తిరిగి ప్రాముఖ్యత వచ్చింది. ప్రజలు మళ్లీ తమ సాంప్రదాయ భాషలో మాట్లాడటం మరియు రచనలు చేయడం ప్రారంభించారు. అదే కాలంలో గొప్ప కవి ఫిరదౌసీ ఒక మహాకావ్యాన్ని రచించారు. అది షాహ్నామా అని పిలుస్తారు. ఈ గ్రంథం పర్షియా చరిత్ర, వీరుల కథలు మరియు సంస్కృతిని వివరిస్తుంది. ఇది పర్షియాలోనే కాదు, ప్రపంచ సాహిత్యంలో కూడా ఒక గొప్ప రచనగా గుర్తింపు పొందింది. సెల్జుక్ సామ్రాజ్యం సుమారు 12వ శతాబ్దం వరకు పర్షియాపై స్థిరంగా పాలించింది. అయితే ఆ సమయంలో దూరంగా ఉన్న మంగోలియా ప్రాంతం నుండి ఒక కొత్త తుఫాను రాబోతోంది. అది చెంగీజ్ ఖాన్ నేతృత్వంలో వచ్చిన మంగోల్ శక్తి. త్వరలోనే ఈ శక్తి పర్షియా చరిత్రను మరోసారి పూర్తిగా మార్చబోతోంది. సో ఇక 12వ శతాబ్దంలో మంగోలియా నుండి చెంగీజ్ ఖాన్ ప్రస్థానం మొదలైంది. ఆయన వెళ్లిన చోటల్లా శవాల కుప్పలే మిగిలేవి. పర్షియాకు సంబంధించి ఒక ప్రసిద్ధ ఘటన కూడా ఉంది. అదేమిటంటే సెల్జుక్ రాజు అల్జెక్ 400 మంది మంగోల్ వ్యాపారులను గూఢచారులనే నెపంతో బందీలుగా చేసి చంపేశాడు. దీనితో ఆగ్రహించిన చెంగీజ్ ఖాన్ 3 రాయబారులను పంపగా అల్జెక్ వారిలో ఒకరి తల నరికి మిగిలిన 2ని అవమానించి పంపాడు. అయితే దీనితో ఉగ్రరూపం దాల్చిన చెంగీజ్ ఖాన్ తన కమాండర్ హులగు ఖాన్ను భారీ సైన్యంతో పర్షియాపైకి పంపాడు. సో ఆ రోజు సెల్జుక్ సామ్రాజ్యం నామరూపాలు లేకుండా పోయింది. అల్జెక్ కళ్లల్లో, చెవుల్లో కరిగించిన వెండిని పోసి చంపేశారని చెబుతారు. అప్పట్నుండి పర్షియా మంగోలుల వశమైంది. దీనిని ఇల్ఖానీ సామ్రాజ్యమని పిలిచేవారు. 1500 సంవత్సరం వరకు ఇక్కడ సున్నీ ముస్లింల పాలన సాగింది. షియా ముస్లిం సామ్రాజ్యం మరియు ఆధునిక ఇరాన్. 1501లో సఫవిద్ సామ్రాజ్యం మొదలైంది. రాజు ఇష్మాయిల్ సున్నీ పద్ధతిని వీడి షియా పద్ధతిని స్వీకరించారు. అప్పట్నుండి ఇప్పటివరకు ఇరాన్ షియా ముస్లిం దేశంగానే కొనసాగుతోంది. సో తర్వాత 19వ శతాబ్దంలో రెజా షా పహ్లవీ పాలన మొదలైంది. ఆయన యూరోపియన్ సంస్కృతికి ఆకర్షితులయ్యారు
మరియు ఇరాన్లో ఆధునీకరణ ప్రారంభించారు. ఫ్రెండ్స్, ఇరాన్ చరిత్రలో 1908 సంవత్సరం ఒక కీలక మలుపు. ఆ సంవత్సరంలో ఇరాన్లో భారీ చమురు నిక్షేపాలు కనుగొనబడ్డాయి. దీంతో ఈ దేశం ప్రపంచ రాజకీయాల్లో కూడా ముఖ్యమైన స్థానం పొందింది. కాని అప్పటి పాలకుడు రెజా షా పహ్లవీ బ్రిటన్ మరియు జర్మనీ వంటి యూరోపియన్ దేశాలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. ఈ కారణంగా ఇరాన్ చమురును చాలా తక్కువ ధరకు విదేశాలకు సరఫరా చేస్తున్నారని విమర్శలు వచ్చాయి. సో ఈ పరిస్థితికి వ్యతిరేకంగా మొహమ్మద్ మొసాద్దిక్ ముందుకు వచ్చారు. ఆయన 1951లో ఇరాన్ ప్రధానమంత్రిగా అయ్యాక చమురు పరిశ్రమను జాతీయకరించే నిర్ణయం తీసుకున్నారు. అంటే చమురు సంపదపై పూర్తిగా ఇరాన్ ప్రభుత్వానికి హక్కు ఉండాలని ప్రకటించారు. అయితే ఈ నిర్ణయం అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు బ్రిటన్ దేశాలకు నచ్చలేదు. చరిత్రకారుల ప్రకారం ఈ రెండు దేశాలు కలిసి ఒక కుట్ర పన్ని మొసాద్దిక్ ప్రభుత్వాన్ని కూలదోసి మళ్లీ రెజా షాను అధికారంలోకి తీసుకువచ్చాయి. సో తర్వాతి కాలంలో రాజకుటుంబం ఆడంబరమైన జీవితం గడిపిందని విమర్శలు మరింత పెరిగాయి. ఉదాహరణకు 1971లో మొహమ్మద్ రెజా షా పహ్లవీ ఒక భారీ రాజవిందును ఏర్పాటు చేశారు. ఈ వేడుక కోసం విదేశాల నుండి టన్నుల కొద్దీ ఆహారం, పూలు మరియు విలాస వస్తువులు తెప్పించారు. అప్పటి కాలంలోనే దానికి దాదాపు $100 మిలియన్ ఖర్చయిందని చెప్తారు. ఒకవైపు సాధారణ ప్రజలు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటుండగా, మరోవైపు రాజు ఇలా భారీ ఖర్చులు చేయడం ప్రజల్లో అసంతృప్తి మరియు ఆగ్రహాన్ని పెంచింది. ఇదే తర్వాత ఇరాన్లో పెద్ద రాజకీయ మార్పులకు దారితీసిన కారణాల్లో ఒకటిగా మారింది. అయితే ఇదే కాకుండా ఆ సమయంలో ఆయతుల్లా రుహోలల్లా ఖొమేనీ రాజుకు వ్యతిరేకంగా గలం వెత్తినప్పటికీ, రాజు ఆయనని దేశం నుండి వెళ్లగొట్టినప్పటికీ ఖొమేనీ విదేశాల నుండి తన సందేశాలను ప్రజలకు పంపేవారు. 1979లో ఇస్లామిక్ విప్లవం వచ్చి రెజా షా పహ్లవీ దేశం వదిలి పారిపోవాల్సి వచ్చింది. అప్పట్నుండి ఇరాన్ పగ్గాలు సుప్రీం లీడర్ చేతుల్లోకి వెళ్లాయి. ఫ్రెండ్స్, ఇరాన్లో అనేక అద్భుతమైన చారిత్రక మరియు సహజ సౌందర్య ప్రదేశాలున్నాయి. వాటిలో ముఖ్యమైనది నక్షే జహాన్ స్క్వేర్. ఇది ఇస్ఫహాన్ నగరంలో ఉంది మరియు ప్రపంచ వారసత్వ జాబితాలో యునెస్కోచే గుర్తింపు పొందింది. సుమారు 88,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంగణం ప్రపంచంలోనే అతిపెద్ద చారిత్రక స్క్వేర్లలో ఒకటిగా గుర్తింపబడుతోంది. ఇరాన్ మరో ప్రత్యేకత కూడా కలిగి ఉంది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే కుంకుమ పువ్వులో సుమారు 90% ఇక్కడే పండుతుంది. అందుకే ఇరాన్ను సాఫ్రాన్ ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రగామి దేశంగా భావిస్తారు. అదేవిధంగా గులిస్తాన్ ప్యాలెస్ కూడా ఇరాన్ నిర్మాణ కళకు ఒక అద్భుత ఉదాహరణ. ఈ రాజవారణం అందమైన అలంకరణలు, అద్దాల కళా నిర్మాణం మరియు చారిత్రక శైలితో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. ఇవన్నీ కలిసి ఇరాన్ చరిత్ర, సంస్కృతి మరియు కళాత్మక సంపదను ప్రతిబింబిస్తాయి. సో ఫ్రెండ్స్, ఇరాన్ చరిత్ర, సంస్కృతి మరియు ప్రస్తుత భౌగోళిక రాజకీయాల గురించి ఇది ఒక చిన్న విశ్లేషణ మాత్రమే. ఒకవేళ మీకు ఈ సమాచారం నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.